ఫస్ట్ ప్రోమో వచ్చింది. ఆ ప్రోమోలో చూపించిన దానికంటే మన దగ్గర చాలా మ్యాటర్ ఉంది. ఆ మ్యాటర్ చూసిన తర్వాత అరే దాంట్లో ఇంత జరిగిందా, ఆ తుపాస్ టాస్క్లో ఆ తుపాస్ గొడవలో ఇన్ని గొడవలు జరిగాయా అని మీకు అనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ లైక్ కొట్టండి, లైక్ కూడా స్టార్ట్ చేయండి మామ. లైక్ కొట్టండి, కొట్టు మామ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈరోజు అయి తీరాలి. గట్టిగా 9,000 సబ్స్క్రైబర్స్ దూరంలో ఉన్నాం. శనివారం ఈరోజు నాన్ స్టాప్ వీడియోలు వస్తుంటే, నాన్ స్టాప్లో అప్డేట్స్ వస్తుంటే 9 lakhs అయి తీరాలి. సబ్స్క్రైబ్ కొట్టు మామ. కొట్టు స్వామి, ఇన్ని రోజుల నుంచి కొట్టకుండా అట్టనే చూస్తా ఉండు. మనసాక్షి లేదా? రోజు వీడియో చూసిపోతాను, సబ్స్క్రైబ్ మాత్రం పట్టట్లా చూడు. ఈరోజు కొట్టు, మంచి రోజు ఈరోజు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అక్కడ ఎపిసోడ్లో చూపించినట్టుగా, ప్రోమోలో చూపించినట్టుగా బిగ్ బాస్ 8 ముక్కలు పంపించాడు. 8 pieces గుర్తుపెట్టుకొని మాట్లాడతా. ఆ 8 piecesలో భరణి గారు చేసింది, భరణి గారు మనిషి మంచోడండి. ఆ మనిషి మంచితనమే అక్కడ సేఫ్ గేమ్ అవుతుంది. ఈ టాస్క్లో కూడా అలాగే అయింది మన అప్డేట్స్ ప్రకారం. దాంతోపాటుగా ఈ ఇష్యూల్లో, గొడవల్లో మధ్యలో ఏమేమి జరిగింది, ఎవరెవరు బాధపడ్డారు, ఎవరెవరు అలిగారు, ఇంటర్నల్గా జరిగింది ఏంటనేది మాట్లాడతా. ప్రతి దాంట్లో కూడా విషయం ఉంది. ఊరికే ఎవరు ఏం అక్కడ పర్వట్లేదు, ఎవరు ఏం బాధపడలేదు. మాధురి గారి విషయంలో మాధురి గారు తప్పేం లేదు. ప్రోమోని బట్టి అప్పుడు అండ్ అక్కడ జరిగిన దాన్ని బట్టి కూడా నాకు క్లారిటీ ఉంది కూడా చెప్తున్నా. ఇప్పుడు మాట చెప్తాను. యాక్చువల్గా దీనికి సంబంధమే లేని కళ్యాణ్ రిలేటెడ్గా నాకు సార్ మాట్లాడాలని అనిపించింది. అసలు సంబంధమే లేదు ఈ ఎపిసోడ్కి, ఈ పర్టికులర్ ప్రోమోకి సంబంధం లేకపోయినా కళ్యాణ్ రిలేటెడ్గా థంబ్నెయిల్ ఎందుకు పెడాల్సి వచ్చిందంటే, నాకు సార్ చెప్పారు చూసారా, ఇక్కడ అంట్ల దగ్గర, ప్లేట్ల దగ్గర, బిర్యానీల దగ్గర గొడవ అవుతున్నాయి, డోంట్ వరీ, సెట్ చేద్దాం. ఈ సెట్ చేద్దాం అనే డైలాగ్ కళ్యాణ్ డైలాగ్. ఎందుకంటే కళ్యాణ్కి కూడా సెట్ చేశారు ఈరోజు. కళ్యాణ్ రిలేటెడ్గా కూడా నాకు సార్ కొంచెం వార్నింగ్ ఇస్తూ, కళ్యాణ్ రిలేటెడ్ కూడా అట్లా చేసి ఉండకూడదు, ఇట్లా చేసి ఉండకూడదు, నువ్వు అలా చేసావు, ఇలా అన్నావు అని కళ్యాణ్దే తప్పుబట్టినట్టుగా మాట్లాడేశారంట. దాని గురించి కూడా ఎత్తి చూపించేలాగే సెట్ చేద్దామనే డైలాగ్ నాకు సార్ నోటి నుంచి వచ్చింది. కళ్యాణ్కి సెట్ చేశారు. ఇది పాయింట్ నెంబర్ 1. పక్కన పెట్టేస్తే ప్రోమో స్టార్ట్ అయిన తర్వాత, నాకు సార్ ఎంట్రీ అయిన తర్వాత ఏం జరిగిందంటే, ఒక్క సెకండ్, ఏం జరిగిందంటే మనోళ్ళు ప్రమోషనల్ టాస్క్ జరిగింది. నాకు సార్ ఏంటి ఆడియన్స్ చూపించారు, ప్రమోషనల్ టాస్క్ జరిగింది. ఆ ప్రమోషనల్ టాస్క్ ఏంటంటే థమ్స్అప్ రిలేటెడ్ యాడ్, దాని రిలేటెడ్ ఎప్పుడు తెలిసిందే బిర్యానీ థమ్స్అప్ కాంబినేషన్ కాబట్టి గెలిచిన వాళ్ళకి థమ్స్అప్ ఇస్తారు. ఈ టాస్క్లో, ప్రమోషనల్ టాస్క్లో టీమ్ ఏ తరఫు నుంచి డిమాండ్ పవన్ రిప్రజెంట్ చేసి ఆడాడు, టీమ్ బి తరఫు నుంచి మాధురి గారు రిప్రజెంట్ చేసి ఆడారు. టీమ్ బి వాళ్ళు అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే మాధురి గారు ఖచ్చితంగా ఫాస్ట్గా పరిగెత్తలేరని తెలిసినా కూడా టీమ్ బి తరఫు నుంచి ఆవిడని పంపించినందుకు గుడ్. ఒక ఛాన్స్ ఇవ్వాలి, ప్రమోషనల్ టాస్క్ కదా, దీన్ని కూడా కొట్టుకోకూడదని ఇచ్చుంటారు. అండ్ ఇక్కడ డిమాండ్ పవన్ కూడా అప్రిషియేట్ చేయాలి. మరీ వేగంగా వివత్సమైన టాస్క్, దీన్ని అల్లాడిచి గొల్ల చేయాలన్నట్టుగా ఆడినట్టు కాకుండా సరదాగా ఫ్రెండ్లీ నేచర్తో ఆడాడు, అక్కడ కనపడుతుంది. లాస్ట్కి తెలిసిందే డిమాండ్ పవన్ టాస్క్లు అంటే ఎట్లా ఆడతారో, మాధురి గారితో ఎలాగైనా గెలిచాడు. వాళ్ళ కార్డ్స్ తీసుకెళ్ళి వెళ్ళాలా, అక్కడ పెట్టాలా, ఎక్కువ కార్డ్స్ వచ్చిన వాళ్ళు విన్ అవుతారు. ఎక్కువ కార్డ్స్ వచ్చింది డిమాండ్ పవన్ కాబట్టి, తను టీం ఏం రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి డిమాండ్ పవన్ వాళ్ళ టీం గెలిచింది. దట్స్ ఇట్. డిమాండ్ పవన్ వాళ్ళ టీం గెలిచింది, పక్కన పెట్టండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఎప్పుడైనా ఈ ప్రమోషనల్ టాస్క్లు వచ్చినప్పుడు ఐటమ్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు షేర్ చేసుకోవాలి, మీకు కావాలనుకుంటే షేర్ చేసుకోవచ్చు అని వదిలేస్తారు బిగ్ బాస్ లెటర్లో. అంతేగాని షేర్ చేసుకొని అందరూ తినండి అని రాయరు. మీకు ఇష్టమైతే షేర్ చేసుకోవచ్చు, మీరు షేర్ చేసుకోవచ్చు అనేది ఆప్షన్ వదిలేస్తారు. ఇలాగే దీంట్లో కూడా వదిలేశారంట. ఎవరైనా మీకు కావాలంటే షేర్ చేసుకోండి బిర్యానీ అండ్ ఆ థమ్స్అప్లు మీ ఇష్టమని. థమ్స్అప్లు ఖచ్చితంగా ఎక్కువే వస్తుంటాయి, ఎందుకంటే అందరూ థమ్స్అప్లు తాగితే దానికి ప్రమోషన్ కూడా అవుతుంది కాబట్టి అందరికీ ఇచ్చుంటారు. కానీ బిర్యానీ మాత్రం లిమిటెడ్గానే పంపిస్తారు. ఆ లిమిటెడ్గా పంపించింది మీ ఇష్టం అంటారు. ఇప్పుడు టీమ్ ఏ గెలిచింది, టీమ్ బి ఓడిపోయింది, అందరూ కలిసి బిర్యానీ తినాలని డిసైడ్ అవుతారు యాజ్ యూజువల్గా ఎప్పుడులాగే. అక్కడ గొడవ ఏం స్టార్ట్ అయిందంటే, అందరికీ ఆయన మొక్కలు పంచుతున్నారు, అందరికీ బిర్యానీ పంచుతున్నారు భరణి గారు. ఇక్కడ జరిగిన పెంట పని ఏంటంటే, భరణి గారి మంచితనమే అన్నిటికీ ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తుంది. ఆ మంచితనం వల్ల ఎవరికి నో చెప్పలేని సిచ్యువేషన్లో ఆయన్ని ఒక ఇరకాటంలో పెట్టేసి ఏదైనా మాట్లాడితే ఆయన సేఫ్ గేమ్ బయటకు వచ్చేస్తుంది. ఏం జరిగిందంటే, బిర్యానీ పంపించారు, దాంట్లో 8 pieces పంపించాడు బిగ్ బాస్. 8 పీసుల్ని కొంచెం కట్ చేసి చిన్నగా ముక్కలు తగ్గించేసి, ఆ ముక్కలు ఒకదాన్ని 2 దానిలో చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వేసి అట్లా ఏదో చేయడానికి అడ్జస్ట్ చేసి పెట్టాలి. అది ప్రాబ్లం. ఎందుకంటే అక్కడ 15-16 మంది ఉన్నారు, అది 13 మంది 14 మంది ఉన్నారు. వీళ్ళందరికీ అడ్జస్ట్ చేయాలి కాబట్టి 8 pieces వచ్చాయి కాబట్టి అందుకు అడ్జస్ట్ చేసి పెట్టాలి. ఆయన వర్షన్ అది అక్కడ ప్రోమోలు చూసిన దాన్ని బట్టి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాబ్లం, దివ్య గారు తింటున్నారు, అందరు తింటున్నారు, ఈవిడ వచ్చారు మాధురి గారు వచ్చి ఆవిడ పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే, మాధురి గారు ఒక్కసారి ఆగండి అనేసి వచ్చి ఆపింది ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు. ఆ రోజు సంజనయ్య గారి విషయంలో నువ్వు అలా అనలేదు కదరా ఉడాల్, సంజనయ్య గారు రిలేటెడ్గా తింటున్నప్పుడు అన్నారు కదంటే
తింటున్నప్పుడు అన్న విధానం ఓవర్గా ఏం లేదు, నార్మల్గానే అన్నారు తనుజ గారు. అప్పుడు ఆవిడ తింటున్నది రూల్స్కి విరుద్ధంగా రూల్స్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి ఆవిడ నడకుండా వేసుకున్నందుకు మామూలు క్వశ్చన్ చేసింది, ఓవర్గా ఏం గట్టిగా సీరియస్ అవుతూ అడగలేదు. ఇక్కడ అది వేరే వర్షన్. ఇక్కడ వర్షన్ ఏంటంటే తినడానికి ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఆపి మళ్ళీ పెడతానని పంపించడం వెరీ బ్యాడ్. ఆయన ఇంటెన్షనల్గా చేసే మనిషి కాదు, మంచి మనిషి అయినప్పటికీ కూడా ఆలోచించకుండా చేయకుండా ఉండాల్సింది. జస్ట్ రైస్ పెట్టి పంపించేసి ముక్కలు ఏదైనా వస్తే లేదో మళ్ళీ చూద్దామని కొంచెం పెట్టి తర్వాత వస్తే వేస్తానని చెప్పేసి పంపించాల్సింది స్పాట్లో. ఇప్పుడు మనం అన్నదానికో ఇంకో దానికో పోతాం, నిలబడతాం, ఇప్పుడు కాదు మళ్ళీ రండి ఒక సెకండ్ వేరేలో పెట్టేసి వస్తానని ప్లేట్ పట్టుకున్న వాళ్ళని పంపిస్తే చాలా బాధగా ఉంటుంది. ఇట్స్ వెరీ బ్యాడ్. ఇది అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. ఇట్స్ మై స్టేట్మెంట్. ఇది పక్కన పెడదాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మాధురి గారు మొదలే హర్ట్ అవుతారు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆవిడ అందరి ముందు పెట్టినప్పుడు ఆవిడకి హట్టింగ్ ఉంటుంది. అది తప్పేలేదు ఆవిడ వర్షన్లో. ఆవిడ వెళ్ళి సరే సరే అని కూర్చున్నారు. ఏమని చెప్పారంటే టీం ఏ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ముక్కలు వేసి తర్వాత చెప్తాను వాళ్ళు కొంచెం ముక్కలు అనేసి మాట్లాడారు. ఏమన్నారంటే ఒక్క నిమిషం, ఇక్కడ పాయింట్ ఏం తెలుసా, ఒక్క నిమిషం అని భరణి గారు అనే లోపల దివ్య గారు కూడా అన్నారు. సేమ్ ఇద్దరు అని ఆ టీంకి ఏ టీంకి అస్సలు పీసులు వేయలేదు, ఒక్కసారి వేశాక మీకు వేస్తాను. ఇక్కడ పీసులు వేయలేదన్న వ్యక్తి పీసులు కాకుండా రైస్ వేసి పంపించాల్సింది, మనిషిని అలా పంపించడం కరెక్ట్ కాదు. అండ్ దివ్య గారు కూడా ఇద్దరు కలిసి మాట్లాడేసరికి ఆవిడకి హట్టింగ్ అనిపిస్తుంది, పక్కకి కూర్చున్నాను. ఇక్కడ పాయింట్ ఏమైంది తెలుసా భరణి గారిది, ఈ వీడి గురించి గొడవ గురించి మాట్లాడే దానికి ముందు ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుద్ది. మనకు వచ్చిన దాన్ని బట్టి అక్కడ పీసుల్లో ఎవరైతే ఆట ఆడారో ఏ టీంకి తగ్గిన వాళ్ళకి పీసులు వేసి ఉంటే ఏం ప్రాబ్లం లేదు. కానీ డెమాన్ పవన్ ఆట ఆడిందే తనైతే అతనికి పీసు రాలేదంట, అతనికి పీసు రాలేదంట, వేయలేదంట భరణి గారు. అది ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అనేది ఎపిసోడ్ చూస్తే అర్థమవుద్ది. అతనికి ఇష్యూ పెద్ద అయిందంట. అండ్ ఇమాన్యుయల్ టీం బిలో ఉన్నాడు, ఓడిపోయిన టీంలో ఉండే ఇమాన్యుయల్ పీస్ అడిగితే పీస్ భరణి గారు వేసేశారు. ఇక్కడ పార్షియాలిటీ కనపడుతుంది అనే డిస్కషన్స్ వచ్చాయంట. అదేంటి ఓడిపోయిన టీంలో ఉండే వాళ్ళకి ముక్కలు ఎలా వస్తాయి, పవన్కి డెమాన్ పవన్ వాళ్ళ టీంలో ఉన్నాడు, ఏ టీంలో ఉన్న వ్యక్తికి ముక్కలు ఎందుకు పడలేదు, అది ఎందుకు, అది పార్షియాలిటీయా? డెమాన్ పవన్ ఈ సైడ్ ఆడాడు కాబట్టి తనుజ వాళ్ళ సైడ్ వేయలేదు, ఈ సైడ్ ఇమాన్యుయల్ ఆడాడు కాబట్టి విన్నింగ్ చేశాడు కాబట్టి దివ్య గారి సైడ్ అందుకు వేశాడా, ఇదే పార్షియాలిటీ కదా? శ్రీజ సైడ్ నిలబడ్డందుకు డెమాన్ పవన్కి వేయలేదా, ఈ సైడ్కి నిలబడి చేశారా? ఇలాంటి డిస్కషన్ పాయింట్లు వచ్చాయంట. అది మిస్టేకే, చూసుకొని వేయాలి. ఇంత జరిగేటప్పుడు చిన్న చిన్న వాటికాడే బిగ్ బాస్ హౌస్లో గొడవలు వస్తాయి. ఇంత ఇష్యూలు జరిగినాయట. అండ్ మాధురి గారికి మొక్కలేదు, మొక్కతో పాటుగా రైస్ కూడా లేకుండా కూర్చోబెట్టి మళ్ళీ వీళ్ళందరికీ వేసిన తర్వాత పిలిస్తే ఆవిడకి హట్టింగ్గా ఉండి తేనుపులు వస్తేనే నాకు వద్దు అది ఇది అన్నారు, బాధపడతారో ఎవరికైనా అనిపిస్తుంది. ఇదే సిచ్యువేషన్లో దివ్య గారు దూరాల్సిన అవసరం లేదని ఎవరైతే అనుకుంటున్నారో ఆవిడ దూరాల్సిన అవసరం దూరకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ అక్కడ ఆవిడ క్యాప్టెన్, నార్మల్గా దూరుంటే తాట తీసి వదిలేసేవాడిని. ఈరోజు భయంకరం నెగిటివ్గా చెప్పేవాడిని, ఏంట్రా ఈ దివ్యకు అవసరమా అంత పొగరెందుకు, ఆవిడకేం అవసరం భరణి గారితో మాట్లాడుతుంది ఈవిడిని దూరారని. కానీ ఇక్కడ సిచ్యువేషన్ షీ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద హౌస్. సో క్యాప్టెన్ ఫుడ్ రిలేటెడ్గా వచ్చింది, క్యాప్టెన్ అథారిటీ ఉంటుంది, క్యాప్టెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నారు. కానీ ఆవిడ సీరియస్ అవుతూ భరణి గారిని మాధురి గారు ఏదో అంటే భరణి గారికి అడ్డం నిలబడింది, అక్కడ ఏం లేదు. క్యాప్టెన్గా షీ కెన్ డీల్, షీ హ్యాస్ రైట్ టు టాక్, దాన్ని తప్పు పట్టలేము. తర్వాత ఎంత ఓవర్గా మాట్లాడారో ఎలా రేజ్ అయ్యారు అనేది ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. యాజ్ పర్ ద ప్రోమో ఆవిడ మాట్లాడడంలో తప్పలేదు. ఇక్కడ మాధురి గారు మీరెందుకు మాట్లాడుతున్నావు మా దివ్య, అన్నిటికీ నువ్వెందుకు వస్తున్నావు, అసలు ఆయనతో మాట్లాడుతున్నావు కదా అని అనడంలో ఆవిడది తప్పు కాదు. ఎందుకంటే ఆవిడ వర్షన్ ఏంటంటే ప్రతిసారి ఈవిడ దూరుతున్నారనే ఫీలింగ్ ఆవిడకుంది, బయట నుంచి చూసి వచ్చింది కాబట్టి మాధురి గారు ఏమనుకుంటారు, దివ్య గారి వల్లే మాధురి గారి భరణి గారి గేమ్స్ స్పాయిల్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది, చూసి వెళ్ళారు కాబట్టి. ఇలాంటి టైంలో ఉన్నప్పుడు ప్రతిదానికి ఈవిడ దూరుతున్నప్పుడు మొన్న కూడా గౌరవ రిలేటెడ్గా దూరి అప్పుడు కూడా ఆవిడ తప్పలేదు నేను చెప్పాను. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి తప్పనిగా అనిపిస్తుంది క్లియర్గా, కాబట్టి ఆవిడ అన్నారు నీకెందుకు అనిపిస్తుంది, దట్టు ఆవిడ ఫ్రస్ట్రేషన్లో కూడా ఉన్నారు. అతను మొక్కల దగ్గర నన్ను ఆపేది, ఫుడ్ దగ్గర ఆపేది అని ఫ్రస్ట్రేషన్లో మాట్లాడారు, అది తప్పలేదు, ఆవిడ వర్షం తప్పలేదు. ఇక్కడ చిన్న చిన్న వాటికి ఏంటి మాధురి గారు అనేసి అంటే ఏదో వద్దండి అనేసి ఆవిడ అలిగి వెళ్ళిపోయారు. అలిగి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ భరణి గారు చెప్పానుగా అక్కడ ఆపడం తప్పు, ఆయన ఇంటెన్షనల్ కానీ అన్ఇంటెన్షనల్ కానీ పార్షియల్ ఇంపార్షియల్ మనకు ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది, ముక్కలు ఒకరి కేసు ఒకరు వేయకపోవడం కూడా తప్పు. ఇక్కడ ఆవిడ లోపలికి వెళ్ళి బాధపడుతున్నారు కళ్యాణ్తో చెప్పి. అదేంటి ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, అన్నం దగ్గర తినే దగ్గర పోయేది ప్లేట్ పెట్టుకునేటప్పుడు అలా ఇలా అంటే ఎవరికైనా బాధ వేస్తుంది కదా, ఏంటి అన్నం దగ్గర అలా అనేది. అండ్ ఈ దివ్యాకి ఏంటి, ఆయనకేమో నోరు లేదా, చేతులు లేదా, చెవులు లేవా, నోరు లేదా, ఆయన మాట్లాడతారు కదా, ఆయన ఈవిడెందుకు అన్నిటికీ వస్తే మధ్యలో అనేసి పాయింట్ ఆవిడ మాట్లాడుకుంటారు. ఇది పక్కన పెట్టింది, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత పాయింట్ ఏం జరిగిందంటే డిస్కషన్ జరుగుతాయిగా, ఆల్రెడీ ఇష్యూలు జరుగున్నాయిగా, దివ్యకి తనుజకి ఇష్యూ ఉంది, దివ్య గారిని క్యాప్టెన్ చేశారు అనే పాయింట్లో బాధలో ఉంది తనుజ. నిన్న అర్ధరాత్రి గుసగుసలు వీడియో కూడా అప్లోడ్ అవుతుంది, అది కూడా చూడండి మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఏమవుద్ది, ఆవిడ పక్కన కూర్చోబెట్టి భరణి గారికి చెప్తున్నారు ఏమని, అలా కాదు మీ గేమ్ మీరు ఆడండి, మీ గేమ్ మీరు ఆడాలి, కానీ ఎందుకు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నారు ప్రతిదానికి, ఇప్పుడు ఇది మీ గేము మీరు ఆడండి, సీరియస్గా నాకు అర్థం అవ్వట్లేదు వై దివ్య అని, ఎందుకు అలా జరుగుతుంది, దివ్య ఎందుకు మధ్యలో వస్తుంది అనే పాయింట్ వచ్చింది. ఇక్కడ ఈ పాయింట్ మధ్యలో వచ్చింది దాని పాయింట్ గౌరవ్ రిలేటెడ్గా మధ్యలో వచ్చినప్పుడు తనుజ గారి ప్రోమోలో ఫస్టే ఆవిడ అన్నట్టుగా చేశారు. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే
గౌరవ్ రిలేటెడ్గా వచ్చిన ఇష్యూలో గౌరవ్ని ఆ టాస్క్లో మీరు ఏదైనా మార్చుకోవడానికి ఇవ్వండి అన్నప్పుడు భరణి గారికి ఇచ్చినప్పుడు అప్పుడు దివ్య గారు గౌరవ్తో గొడవ పెట్టినప్పుడు అప్పుడు ఏమంటారంటే భరణి గారు నువ్వు వెళ్ళి కుదిరితే చెప్పు తనుజ దివ్యకి ఇలా అర్థమయ్యేలాగా ఈవిడ ఎందుకు మాట్లాడడం అనేసి అంటే నేను కాదన్నా నువ్వే చెప్పంటది. అప్పుడు కూడా క్లారిటీ వచ్చింది. అప్పుడు కూడా దివ్య గారు మధ్యలో దూరడం తప్పని భరణి గారికి అనిపించిందని తనుజ గారికి అనిపించింది కాబట్టి ఇప్పుడు తనుజ గారు తీసుకొచ్చారు. ఇక్కడ న్యూట్రల్ వేలో ఆలోచిస్తే తనుజ గారు వర్షం చెప్పడంలో కూడా తప్పలేదు. కానీ ఇంకొక వేలో ఆలోచిస్తే నిన్నటి ఎఫెక్ట్ కూడా కొంతుంది. నిన్న ఎఫెక్ట్లో అతనికి సపోర్ట్ చేసింది ఆవిడకి సపోర్ట్ చేశారు భరణి గారు అండ్ టాస్క్లో కూడా ఆవిడకే సపోర్ట్ చేశారనే పాయింట్ ఉంది. అండ్ గౌరవ్ రిలేటెడ్గా మధ్యలో దూరిందని భరణి గారే ఫీల్ అయ్యారు కాబట్టి ఈ రోజు కూడా ఫీల్ అయింది కాబట్టి ఈ రోజు కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ఆ వర్షన్లో మీరు మధ్యలో దూరినందుకు నీ గేమ్ మీరు ఆడొచ్చు కదా ఆవిడ ఎందుకు ప్రతి దాంట్లో దూరుతున్నారనే పాయింట్లో సలహాలు ఇస్తుంది. ఇది ఏ రేంజ్లో మారబోతుంది అంటే ఒక సీరియల్ రేంజ్లో మారబోతుంది. ఎప్పుడైతే మనం మిస్ అయిన సీరియల్ ఏదైతే ఉందో అదే సీరియల్ మళ్ళీ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్లో ఈ కుటుంబ కలహాలు ఈ బాధలు ఈ గొడవలు అయితే గట్టిగా స్టార్ట్ అయినాయి. క్లియర్గా దీన్ని మనం ఎలా జడ్జ్ చేద్దాం అనేది ఎపిసోడ్ చూద్దాం. తనుజ గారు ఏ రేంజ్లో చెప్పారు, ఆ కుళ్ళుతో చెప్పారా, దివ్య గారికి నేను సపోర్ట్ చేసి ఈవిడ సపోర్ట్ చేయలేదన్న బాధతో చెప్పారా అనేది తెలీదు. కానీ ఓవరాల్గా బ్రెయిన్ వాష్ అయితే చేస్తున్నారు, కొంచెం బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ భరణి గారి మీద బాధ, భరణి గారి మీద అద్భుతమైన ప్రేమ ఉందంటారు. కానీ భరణి గారిని ఇరుకును పెట్టే మాటలు, ఇరుకును పెట్టే సిచ్యువేషన్స్ వీళ్ళిద్దరు క్రియేట్ చేస్తూ ఉంటారండి, తెలియకుండా తెలుసు. అండ్ వీళ్ళకి ఒక ఛాన్స్గా భరణి గారు వీళ్ళ దగ్గర కూర్చొని వింటూ ఉంటారు. ఇదే రిపీట్ అవుతుంది, ఫస్ట్లో ఇనిషియల్ డేస్లో ఏది జరిగిందో అదే రిపీట్ అవుతుంది, ఆయన ఇబ్బంది పెడుతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఐఎమ్ వెరీ పిటీ ఆన్ భరణి గారు అండి. తెలియకుండా సిచ్యువేషన్స్ అన్నీ ఆయనకి అగెనిస్ట్గా మారుతున్నాయి, అన్న ఎమోషనల్ డ్రామాలో ఇరుక్కుపోతున్నారన్న ఫీలింగ్ వస్తుంది. ఆ సైడ్ ఆవిడ ఈ సైడ్ ఈవిడ ఏంట్రా ఇదంతా అనిపిస్తుంది. మళ్ళీ ఒక సీరియల్ స్టార్ట్ అయిందన్న ఫీలింగ్ వచ్చింది. మీకేమనిపిస్తుంది? అండ్ ఎపిసోడ్ చూసిన తర్వాత గట్టిగా మాట్లాడదాం. తనుజ గారు ఏమంతా మాట్లాడారు, భరణి గారు ఏమన్నా లూజ్ మాట మాట్లాడారా, అండ్ మాధురి గారు మాత్రం ఎక్కడ ఏం మాట్లాడలేదు, ఆవిడ హట్టే వెళ్ళిపోయారు అనేసి అంటున్నారు. మనకు వచ్చిన దాన్ని బట్టి దట్స్ ఇట్. పార్షియల్గా డెసిషన్ తీసుకున్నారా, ఏం జరిగింది అనేది మాట్లాడదాం ఎపిసోడ్లో. ఇది మామ వీడియో. అండ్ మామ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది, ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మంచి మంచి రీల్స్ చేస్తుంటాను, అప్డేట్స్ చేస్తుంటాను, శనివారం అప్డేట్స్ అని పెట్టున్నాను, ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ కొట్టు మామ, సబ్స్క్రైబ్ కొట్టండి, సబ్స్క్రైబ్ అండ్ లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. దీని ముందు అర్ధరాత్రి గుసగుసలు మంచి వీడియో చేస్తున్నాను, ఒకసారి చూడండి.